ఈ శుభం యాస్ట్రో రెమెడీస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ యొక్క సమస్యలకు అతి సులువైన పరిహారాల్ని ఎన్నెన్నో మీరు తెలుసుకోవచ్చు. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఓ శుభకార్యానికనో, ఒక వ్యవసాయానికనో, ఇంకా అనేక కారణాలతోటి వ్యాపారానికనో, అలా అనేక కారణాలతోటి మనందరికీ అప్పులు ఎబ్బడి ముబ్బడిగా ఉంటూనే ఉంటాయి. అప్పులు తీరుస్తూ ఉంటాం, మళ్ళీ చేసేవి చేస్తూ ఉంటాం. ఇదంతా ఒక రొటీన్ అయిపోయింది. అప్పు లేని మనిషి ఉండడం చాలా అరుదు. చాలా తక్కువగా ఉంటూ ఉంటారు అప్పు లేనటువంటి వాళ్ళు. వాళ్ళు ఒక బడ్జెటెడ్ లైఫ్‌ని అలవాటు పడిపోయి ఉంటారు. వాళ్ళకి వచ్చేదాంతోటే సరిపెట్టుకుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయరు. అలాంటి శాతం చాలా తక్కువగా ఉంటాయి. కానీ చాలా ఎక్కువ మందికి అప్పులు చేస్తేనే కానీ గడవనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఒక వ్యాపారం నిమిత్తం ₹1,00,000 అప్పు చేయాల్సి వస్తుంది. అలాగే ఓ పెళ్లి గురించి ఓ 10,00,000 అప్పు చేయాల్సి వస్తుంది. అలాగే ఓ ఇల్లు కట్టడం గురించి ఒక 15, 20 లక్షలు అప్పు చేయాల్సి వస్తుంది. అంటే అప్పు ప్రతి వాళ్ళకి ఏదో రకంగా ఉంటూనే ఉంటుంది. అయితే వీటిని తీర్చలేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనలో చాలామంది ఈ అప్పులను తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు ఎందుకొస్తున్నాయి? ఇబ్బందులు ఎందుకొస్తున్నాయి అంటే ఈ అప్పులు తీర్చలేకపోవడానికి కారణము వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒక మంచి చెడు చూసుకోకుండా, ఒక వారం వర్జ్యం ఏం చూసుకోకుండా వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా అని, లేకపోతే ఎదుటివాడు ఒత్తిడి చేశాడు కదా అని అప్పులను తీర్చడానికి ముందుకెళ్ళిపోయి ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో అని ఇచ్చేస్తూ ఉంటాం. అది ఏదైతే ప్రప్రథమంగా మనం వాళ్ళకి కొంత అప్పు తీర్చడానికి మొదలుపెట్టామో ఆ రోజును బేస్ చేసుకుని ఆ అప్పులు తొందరగా తీరడం, తీరకపోవడం అనేది నిర్ణయించబడి ఉంటుంది. ఒక అప్పును తీర్చడం కూడా మొదలుపెట్టేటప్పుడు ఒక మంచి రోజుని చూసుకుని మొదలుపెడితే ఆ అప్పు చాలా త్వరగా తీరిపోతుంది అన్న విషయం చాలా మందికి తెలియదు. డబ్బులు ఉన్నప్పుడు ఇచ్చేయడం, డబ్బులు లేనప్పుడు అప్పులు చేసేయడం, ఆ అప్పులు తీరక ఇబ్బందులు పడడం, ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే ఒక అప్పు తీర్చడానికి ఒక మంచి రోజు ఏంటయ్యా అంటే మంగళవారం రోజు అప్పు తీర్చడానికి చాలా మంచి రోజు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. చాలా మందికి తెలియనటువంటి విషయము. చాలామంది మంగళవారం కదా ఈరోజు లక్ష్మీదేవిని మనం బయటికి పంపించకూడదు అనే ఉద్దేశంలో మంగళవారం రోజు డబ్బులు ఇవ్వడానికి ముందుకు రారు చాలామంది. కానీ అప్పు తీర్చేయడానికి మాత్రం మంగళవారం చాలా శ్రేష్టమైన రోజు. మంగళవారం మొదటిసారిగా అప్పు తీరిస్తే ఆ అప్పు చాలా త్వరగా తీరిపోతుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా మీరు అప్పు చేసినప్పుడు ఆ అప్పును తీర్చవలసిన రోజు వచ్చినప్పుడు దాన్ని మంగళవారంగా నిర్ణయించుకుని ఆ అప్పు తీర్చడం మొదలుపెట్టండి. మీ అప్పులు చాలా త్వరగా తీరిపోయి మీరు ఊపిరి పీల్చుకుంటారు అప్పుల బాధ నుండి. నమస్కారం.